యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హలో మినిస్టర్ గారు, నా డిన్నర్ ఇప్పుడే అయిపోయింది. మీరు ఫ్యామిలీతో మా ఇంటికి డిన్నర్కి ఎప్పుడు వస్తున్నారు? వాట్? గతికితే అతకదా? ఓకే, మరి ఎప్పుడు మీ అబ్బాయికి మా అమ్మాయికి నిశ్చితార్థం జరిపిద్దాం? ఆ శుభకార్యం ఎంగేజ్మెంట్తో స్టార్ట్ అయ్యి మ్యారేజ్ ఎప్పుడవుతుందా అని చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నాను. మీకు అలానే ఉందా? ఓకే, మంచి ముహూర్తం చూసి చేసేద్దాం. బాయ్ మినిస్టర్ గారు. కాదు కాదు కాదు, మనం కాబోయే బంధువులం కదా. అన్నయ్య గారు, గుడ్ నైట్. అలా చూస్తున్నావేం స్వీటీ? మీ కాబోయే మావయ్య గారితోనే మాట్లాడుతున్నాను. నాన్న, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేయడం కాదు. చేసుకోవాల్సిన చెల్లికి ఇష్టమో కాదో అడిగారా? తనేం ఫీల్ అవుతుందో ముందు తెలుసుకుని తర్వాత ఫిక్స్ చేయాల్సిందే. మమ్మీ, వాడనేది వేరేలా కాదు. నాన్న, ఇది అనౌన్స్ చేసేదే కాదు, వాళ్ళ మనసులో ఏముందో అడిగి చేయడం ఇంపార్టెంట్. హిమ వస్తువు కాదు నాన్న, అలానే ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. థింక్. మమ్మీ, శ్రీ, నువ్వు నాకు నచ్చ చెప్పాలని చూడొద్దు. బేబీ, ఏంటిది? తారా, రాధా చెప్పేది. బేబీ, నా డెసిషన్ గురించి ఎవరేమనుకున్నా పర్లేదు, మీరు నాకు సపోర్ట్గా ఉంటారని తెలుసు. నేను దాన్ని మదర్ని బేబీ. దాన్ని అడిగే అన్నీ చేస్తున్నానా? అది అడిగితేనే అన్నీ ఇస్తున్నానా? నేను మేడ్ ఇన్ హెవెన్లో రిచ్ క్లాసెస్కి బెస్ట్ మ్యాచెస్ని ఫిక్స్ చేస్తాను. అలాంటిది నా డాటర్కి ఎలాంటి సంబంధం చేయాలో నాకు తెలీదా? మన స్వీటీకి లైఫ్ పార్ట్నర్గా ఎవరు కావాలో నాకు తెలీదా బేబీ? ఈ పెళ్లి జరిగితే దాని భవిష్యత్తు బావుంటుందనేగా నేనెంతో కష్టపడి ఈ సంబంధం సెట్ చేశాను. వాళ్ళకి నచ్చాక వద్దని అనుకుంటావా? మీరే రాధకి చెప్పాలి బేబీ. ఈ మ్యాచ్ ఫిక్స్. ఎవరిని రాంగ్ అనలేము డాడీ. మన చేతుల్లో లేనప్పుడు
దేవుడి నిర్ణయానికి వదిలేయాలరా. ఆయన నిర్ణయం ఏంటో. ఆ శుభకార్యం ఎంగేజ్మెంట్తో స్టార్ట్ అయ్యి మ్యారేజ్ ఎప్పుడవుతుందా అని చాలా ఎక్సైట్మెంట్తో ఎదురు చూస్తున్నాను. మంచి ముహూర్తం చూసి చేసేద్దాం. ఎలా ఆపాలి? మంచి ముహూర్తం చూసి చేసేద్దాం. థ్యాంక్స్ అన్నయ్య. నా బండి స్టార్ట్ కావట్లేదు. నువ్వు రాకపోతే నాన్నకి భోజనం ఎలా తీసుకెళ్లాలని టెన్షన్ పడ్డాను. థ్యాంక్స్. పర్లేదులే కృష్ణ, దీనికే థ్యాంక్స్ చెప్పాలా? వచ్చారా? ఎస్ మేడం. అక్కడే ఉండండి, నేను వస్తాను. ఓకే మేడం. మేడం, మెడికల్ షాప్ నుంచి వచ్చాను. నేను ఆన్లైన్ పే చేస్తాను. నా ప్రేమ విషయమే చెప్పలేకపోతున్నా. ఈ విషయం ఎలా చెప్పగలను? హిమా, హిమా, హిమా. హిమా, 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 ఏడుస్తున్నావా? బయటికి రా.
ఎలా చెప్పాలి? నాకేం అర్థం కావట్లేదు. హిమా, నువ్వెందుకు ఏడవాలరా? నీకీ అన్నయ్య ఉండగా ఏడవాల్సిన అవసరమే లేదు. ముందు బయటికి రామ్మా. ఏంటో నాకు చెప్పు. చెప్తే ఏం జరుగుతుందో అని భయం వేస్తుంది అన్నయ్య. వింటున్నావా? నీకు నేను ఉన్నానంటున్నాను కదా. నీకీ పెళ్లి ఇష్టం లేదని నాకు కూడా తెలుసమ్మా. నీకు సపోర్టుగా నేనుంటాను. తలుపు తీయమ్మా. నీకు ఇష్టం లేనిది ఏమీ జరగదు. అసలు అన్నయ్యకి ప్రేమ పెళ్లి అంటేనే చిరాకు. ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో. సపోర్ట్ చేస్తానంటున్నాను కదా. నా బంగారు తల్లివి కదూ. తలుపు తీయమ్మా. ఏంటి హిమా, రేపే ఏమన్నా పెళ్ళా? కళ్ళు చూడు ఎలా అయిపోయావు. నాకు ఈ పెళ్ళొద్దన్నయ్య. మా అమ్మ చెయ్యాలనుకుంటే నేను చచ్చిపోతానన్నయ్య. 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 అన్నయ్య రా అన్నయ్య. అన్నయ్య రా అన్నయ్య. వాటర్ తాగుదు. ఇదిగో అన్నయ్య వాటర్. ఏంటి హిమా, అనుకున్నారు చేసేశారా? చచ్చిపోతానంటావేంటి? జరిగేదే చెప్తున్నాను. హిమా ప్లీజ్, ఆ మాట ఇంకోసారి అనుకో. ఇది కాకపోతే నీకు నచ్చింది చేసుకుంటావు. నాకెవ్వరూ నచ్చరు నచ్చరు నచ్చరు. సరే, ఇప్పుడు ఎందుకలా పానిక్ అయిపోతున్నావు? ఏం జరిగిందని? నేను ప్రెగ్నెంట్ అంటే నువ్వు తట్టుకోలేవన్నయ్య. ఏదన్నా ఉంటే చెప్పరా. అన్నయ్య అర్థం చేసుకుంటాడు. నీలో నువ్వే ఎందుకు నలిగిపోతున్నావు? సపోర్ట్ చేస్తానని చెప్తున్నాను కదా. మాట ఇస్తున్నాను తల్లి. ఏం నీ ప్రాబ్లం? నేను ఒకతన్ని ప్రేమిస్తున్నానన్నయ్య. ప్రేమ అని అంటుందండి. వాట్? సపోర్ట్ చేస్తావన్నావనే చెప్పా. నేను తననే పెళ్లి చేసుకుంటా, లేదంటే ప్రాణాలతో ఉండను. హిమాల మాట్లాడొద్దు. నీకేదైనా అయితే ఈ అన్నయ్య బ్రతకగలడా? ఓకే, నీకు సపోర్ట్ చేస్తా. బట్ నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి కరెక్ట్ పర్సన్ అయితేనే. బికాస్ మీ అమ్మగారు నీకు అన్ని విధాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అని మినిస్టర్ గారి కొడుకుతో మ్యాచ్ కుదిర్చారు. సో నువ్వు ప్రేమి
ఫోన్ ఇవ్వు, నేను పట్టుకుంటానన్నయ్య. పర్లేదులే. ఏదో కాల్ అన్నయ్య, పోనీ బండాపి మాట్లాడు. సరే. చెప్పు హిమా. సాగర్, నేను ప్రెగ్నెంట్. హిమా, వామిట్స్ అవుతున్నాయి సాగర్. డౌట్ వచ్చి టెస్ట్ చేసుకున్నాను, ఇప్పుడే కన్ఫర్మ్ అయ్యింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు సాగర్, చాలా టెన్షన్గా ఉంది. అన్నయ్య, భోజనం లేట్ అవుతుంది. చెల్లితో వచ్చాను, మళ్ళీ చేస్తాను. వెళ్దామా? ఎవరు? మా ఫ్రెండ్లే, పద. ఏంట్రా నువ్వు అనేది? హిమ ఎవరినో ప్రేమిస్తుందా? ఈ ప్రేమ పెళ్ళిళ్ళంటే నాకు నమ్మకం లేదురా. హిమ ప్రేమించిన వాడి హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి. సాగర్, నేను ప్రెగ్నెంట్. ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. చెల్లి కల్పిస్తాను అందన్నావుగా, తెలుసుకుందాం. అసలు ఇప్పుడు ఎక్కడికి? ఇంట్లో ఉంటే తలనొప్పి వస్తుందిరా. కాసేపు ఫామ్ హౌస్లో ఉండి వెళ్దాం. సరే. నేను ఒకతన్ని ప్రేమిస్తున్నానన్నయ్య. నేను తననే పెళ్లి చేసుకుంటా, లేదంటే ప్రాణాలతో ఉండను. అన్నయ్య, ఫోన్ మాట్లాడిన దగ్గర నుంచి డల్ అయిపోయావు, ఏమైంది? హే, చూసి డ్రైవ్ చేయి. సారీ బ్రదర్, సారీ. జస్ట్ మిస్. ఏమైందన్నయ్య? ఏం లేదు కృష్ణ, ఏం లేదు.
కరెక్ట్గా బ్రేక్ వేసావు కాబట్టి వాళ్ళకి ఏం కాలేదు. పడబట్టి బ్రతికిపోయారు. ఉదయం కాఫీ షాప్లో, నైట్ షికార్లో తాగేసి నడుపుతున్నట్టున్నాడు. ఏంట్రా గొణుగుతున్నావు? ఉన్న తలనొప్పికి రిపీట్ చేయాలన్నంత ఇంపార్టెంట్ కాదులే. కృష్ణమ్మ, నాన్నా రానయ్యా. కొంచెం హెడేక్గా ఉంది కృష్ణ. రేయ్ మెడికల్ షాప్ పక్కనే ఉందిరా, ఓ టాబ్లెట్ తెచ్చుకోపో. అలాగే పెద్దనాన్న. లేదులే నాన్నా, ఇందాకటి నుంచి ఏదో పరధ్యానంగా డిస్టర్బ్గా ఉన్నాడు. ఏమైందన్నయ్యా? రేయ్, అతనెవరో చెల్లి చెప్పాక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే జాగ్రత్త పడతాడేమో. ముందే మనం తెలుసుకుని అతని పుట్టుపూర్వత్రాలు మొత్తం కూపీలాగి మంచోడో కాదో తెలుసుకోవాలి. డన్రా. చెప్పరా. సాగర్, నేను ప్రెగ్నెంట్. ఏమైందో చెప్పండి అన్నయ్య. ఏం లేదు కృష్ణ, రెస్ట్ లేదు అంతే. సరే మరి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోలే, ఆటోలో వెళ్ళిపోతాను. రేయ్ ఆరోగ్యం జాగ్రత్త. సరే పెద్దనాన్న. జాగ్రత్తగా వెళ్ళు. ఆ, నీ ఫోన్ నా దగ్గర ఉండిపోయింది. సరేరా, వెళ్ళొస్తాను పెద్దనాన్న. ఆ. నేను క్యారేజీ మర్చిపోవడం నీకు పెద్ద పని పెట్టింది కదా. ఊరుకో నాన్న, ఇదో పెద్ద పనా? పద. నాన్న, వాటర్ తీసుకోండి.